కొవ్వూరికి రాజమండ్రికి మధ్యలో ఓడ చిన్న పడవ వేసుకొని ప్రయాణికులను అటు ఇటు బట్టవాడు చేసి సరుకు తిప్పుకుంటూ బతికే ఒక పెద్ద మనిషి ఉన్నాడంట. ఇటు గోష్పాదాలు మొదలెడితే కోట్లింగాల రవికి వెళ్ళి తిప్పుకుంటూ వస్తుంటా మనిషికి 5 రూపాయలు తీసుకొని. ఆడికి ఒక రోజున పాపం ఎందుకో సినిమాకి వెళ్తామని పేరు ఏమైనా వచ్చిందంటే పాపం ప్రభుని నమ్ముకోలేదు కదండి. ఇంకా ఆ పడవని ఆ కోట్లింగాల రేవులో ఒక స్తంభానికి తాడెట్టి కట్టేసాడు. ఊళ్ళోకి వెళ్ళిపోయి సినిమా చూశాడు. వత్తా శోధన వచ్చిందో సొక్క వేసాడు. సపరించడానికి ఒక మొక్క వేసాడు. మొత్తానికి వచ్చేసాడు. ఆడికున్న ప్రాక్టీస్ అంటే గవ్వ ఎక్కేసి ఎర్ర తెడ్డో హైలెస్ హైలెస్ అంటే ఒక పాటకి ఒక ఊరు వచ్చేస్తుంది. 4 పాటలు పాడిన ఒక ఊరు వస్తలేదు. ఒళ్ళు పుండు అయిపోయింది, పులుసు అయిపోయింది, చెమట అయిపోయింది, తెల్లారిపోయింది, కొవ్వూరు రాలేదు. ఏంటి అని చూస్తే తాగింది దిగిపోయాక ఆ పడవని ఓడకి తాడెట్టి కట్టాడు. ఇప్పలేదు అది. ఆ తాడెప్పకుండా ఎర్ర తెడ్డో హైలెస్ హైలెస్ అంటే ఎక్కడికే. నేను ఎందుకు చెప్పాను ఈ గొడవ? ఇది తాగుపోతే ఎవరం తగలబడింది. నీ కొన్ని కనెక్షన్లు నీ వదులుకోవు. అవన్నీ తగిలించుకొని ఉపవాస ప్రార్థనకు వచ్చి ఎందుకులా లిగుతున్నావు పైకి? ఈడు వచ్చినట్టు పాస్టర్ గారికి తెలవాలా? ఈయన చూసి కూడా పాస్టర్ గారు చూడనట్టు చేశాడు. ఆ వారం వీడు గుమ్మలోకి వచ్చి ఒక చూపు చూసి వెళ్తాడు. అయినా లెక్క చేయలేదా? ఆ వారం సందా హైదరాబాద్కో మద్రాసుకో పంపించేస్తాడు. యువతలో ఉన్నవాడు ఏలియా అయితే నువ్వు పంపించుకో, దేవుడు నా కాయకి నాకు ఉంచాడు, వేసి రక్తం ఇచ్చేయమంటాడు. వీడు గెహాజీ అయితే ఆ బ్రదర్ గారు అయ్యో ఏంటండి బ్రదర్ గారు అని ఆ బ్రదర్ గారు వెనకాల వెళ్తాడు. ఎందుకంటే వీడు గెహాజీ కదా. మనలో మన మాట కానీ చెప్పండి, మీకు గెహాజీ కావాలి ఎలీషా కావాలా? చెప్పాలి గట్టిగా. వెనకాల పరిగెత్తుకొచ్చి వాడు ఎవడో గదిలో పడి ఏడుచోడు చూసుకొని ఘనపరచండి. తెంగర కట్టి ఇటు పరిగెత్తకండి. మంచి వాళ్ళు మట్టికి స్తోత్రం చెప్పండి అన్న. మరి మేము ఆ మినిస్ట్రీని మేము బలపరుస్తున్నాం. ఆ మినిస్ట్రీని బలపరిచిందో లేదు, ఈయన్ని ఈడే బలపరుతున్నాడు. ఎందుకు బలపరుతున్నాడు? గెహాజీలాగా పద్దాక రథం వెనకాల వస్తున్నాడు కాబట్టి బలపడుతున్నాడు. ఓరి అమాయకమా, నీకు దీవెనగా ఉన్నవాడికి నువ్వు దీవెనగా ఉండు, నిన్ను బలపరిచిన వాడిని నువ్వు బలపరిచి. నీకు బుర్ర ఎక్కడ పని చేస్తుంది?